నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు కడమతి జగదీష్. ఎక్కడ ఉంటారు? మెట్గూడ డివిజన్, చిలకలగూడ, సో మీది ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? సికింద్రాబాద్. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? తీగుళ్ళ పద్మారావు. మీ కార్పొరేటర్? మెట్గూడ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ రాసూరి సునీత, స్థాపలమెంట్ కార్పొరేటర్ శ్యామల హేమ, మాజీ కార్పొరేటర్స్. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం ఏ విధంగా పని చేయించుతున్నారు, మీ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? ఇప్పటి వరకు ఉన్న పాత గవర్నమెంట్ బాగానే చేసింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా లోకల్ ఎమ్మెల్యే బాగా హార్డ్ వర్క్ చేస్తాడు, అందరితో కమ్యూనికేషన్ ఉంటాడు. ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా రికవర్ అవుతారు. ఇప్పుడున్న కార్పొరేటర్లు కూడా, మాజీ కార్పొరేటర్లు ఏ పబ్లిక్లో ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా రికవర్ చేసి వర్క్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళకే చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మీ సైడ్ ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటర్ లాగిన్స్ కానీ, వాటర్ సమస్యలు టైం టు టైం రావడం కానీ, కొత్త రోడ్లు, డ్రైనేజెస్ క్లీనింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి కదా జిహెచ్ఎంసీ మున్సిపల్ అంటే. మీకు వీటిలో ఏ సమస్య ఉంది, ఎంతవరకు అవంతా కూడా పరిష్కారం అవుతున్నాయి? ఇప్పుడు సమస్యలు అంటే మేడం, మేజర్ సమస్యలు ప్రతి ఏరియాలో ఉంటాయి, లేవని ఏం లేదు. కింది నుంచి పై వరకు ప్రతి ఏరియాలో డ్రైనేజ్, వాటర్ సమస్యలు వస్తూనే ఉంటాయి. కామన్, అది మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి సమస్య వస్తే సమస్య సాల్వ్ చేసేవాళ్ళు కావాలి. ఇమీడియట్లీ ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి ఇక్కడ పద్మనాభ సార్ నుంచి టీం బాగుంది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి అవైలబుల్గా వర్క్ చేస్తారు. అంతే, సమస్య లేనేమో. వర్షం పడ్డది, ఇప్పుడు డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది. ఆ సమస్య అనేది వాళ్ళు అధికారులు వచ్చి ఇమీడియట్ రెక్టిఫై చేయలేరు కదా, అది కామన్, అది చేసుకుంటూ పోతుంటారు. మేజర్ సమస్యలు అయితే ఏం లేదు. ఏమైనా సమస్యలు ఉన్నా ప్రాబ్లం సాల్వ్ అయింది. ప్రాబ్లం మొన్న పొల్యూటర్ వాటర్ ఉండే చింతబాయిలో, చిలుకోడలో, ఆ పొల్యూటర్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసిండు. అదొకటి మేజర్ ప్రాబ్లం ఉండే. చాలామంది దానివల్ల ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి. అదొకటి సెట్ చేసిండు. వాటర్ బాగానే వస్తుంది, అంతా బాగానే ఉంది. మెయిన్ పార్టీలు అంటే మనకు గుర్తుకొచ్చేది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే. అయితేనేమో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈ మూడు పార్టీల నుంచి అభ్యర్థులు నిల్చుంటూ ఉంటారు. మరి ఏ పార్టీ ఈసారి జిహెచ్ఎంసీలో విజయం సాధించే అవకాశం ఉందంటే? ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేసింది. కార్పొరేటర్స్ కూడా, మేయర్ కూడా వాళ్ళే కంటిన్యూ. ఇప్పుడు ఇప్పటివరకు 2.5 ఏళ్ళు అయిపోయింది, కాంగ్రెస్ ఏం పనిచేస్తలేదు. చూస్తారు పబ్లిక్. ఇక ఆపోజిట్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉంటుంది. బీఆర్ఎస్ వస్తేనే కొద్దిగా ఆపోజిట్గా పనిచేయడానికి అవుతుందని ఆలోచన చేస్తారు. బీఆర్ఎస్కి వచ్చే ఛాన్సెస్. నమస్తే, మీ పేరు? నా పేరు మరిపల్లి రవి అమ్మ, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. పద్మారావు అన్న దగ్గర ఉంటాం మేము. ఆయన మంచి కాన్స్టిట్యున్సీ ఉన్నది, మంచి పద్మారావు గారు మంచి చేస్తున్నాడు, మంచి ఎమ్మెల్యే. మాకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నాడు. అంటే ఇక్కడ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో అప్పుడు బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి, మరి ఆయనకి సహాయాలు అన్ని కూడా అందుతున్నాయా? లేలే, మాకైతే ఏం అంతలేదమ్మా. ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చాడు. ఏమైనా హామీలు ఏమైనా చేసిండా చెప్పండి, మీరే చెప్పండి. ఏమైనా హామీలు ఏమైనా చేసిండా? ఎన్ని ఆరు గ్యారెంటీ ఇచ్చాడు, ఒక్కటి కూడా మాకు చెందుతలేదు. మీరు చెప్పండి కదా. మాకు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నీ చెందినాయి, ప్రతి ఒక్కటి ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇంకేంటి, ఇప్పుడు ఓటింగ్ ఉన్నది, ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఎవరు వస్తారో చూడాలి. అది అంటే మీకు వాటర్ ప్రాబ్లం కానీ, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? రోడ్లు కానీ, వాటర్ సమస్యలు కానీ, అదే విధంగా మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, చూడడం అలాంటివి చేస్తున్నారా? ఇప్పుడు మీరే చూస్తురుగా ఎంత ప్రాబ్లం అవుతున్నది. వాటర్కి అయినా ప్రాబ్లం అయితే, కరెంట్కి అయినా ప్రాబ్లం అవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మీరే చెప్పండి. అస్సలు ఏమి కాలేదు. ఇప్పుడు ఎంత చూడండి, డ్రైనేజ్ చూడండి, అన్నీ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి. అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి ఏం చేస్తలేదు. హామీలు ఇచ్చారు, అన్ని చేసారు, ఏమి చేస్తలేదు. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే బీఆర్ఎస్ రావాలి. మంచి ఊపులో ఉన్నది, అట్లేం లేదు, అంత మంచిగా ఉంది. బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. మీ పేరు సార్? వెంకటరమణ. ఎక్కడ ఉంటారు సార్? సీతావళం అండి. ఇప్పుడు మీరు ఉండేది ఏ కాన్స్టిట్యున్సీ? సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు సార్? శ్యామల హేమ. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది? మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, పనిచేయడం ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది, పర్వాలేదు. వస్తుంటారు, అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. ఏం లేదు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటర్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, టైం టు టైం వాటర్ వస్తుందా? ఏం లేదు మేడం, బాగా. అప్పటికప్పుడు మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ దగ్గర? ఏం లేదు మేడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మెయిన్ గా పార్టీల పేర్లు అంటే ఎక్కువ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళ నుంచి అభ్యర్థులు నిల్చుంటారు. మరి ఈసారి ఏ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉందంటారు? అది ఏం చెప్పలేము మేడం. మీ అభిప్రాయం? బీఆర్ఎస్ రావచ్చు మేడం. ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు?
కాంగ్రెస్ కొంచెం ఇదే ఉంది, బీఆర్ఎస్ రావచ్చు. నమస్తే అమ్మా, ఏడుంటారు? మేము ఇక్కడ గార్డెన్ కూడా చిలకలగూడ గార్డెన్. ఓకే, మీ పేరు? డి మల్లేష్ గారు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? మా ఏరియాలో డెవలప్మెంట్ మంచిగానే తిరుగుతుందమ్మా, పబ్లిక్ కూడా కష్టపడుతున్నారు, అన్ని చేస్తుండ్రు, ఇంటింటికి తిరుగుతుండ్రు, అన్ని చేస్తుండ్రు, వాళ్ళ బాధ వాళ్ళు పడుతుండ్రమ్మా, కష్టపడి మంచిగానే అందరిని విచారిస్తుండ్రు, అన్ని విధాలా మాట్లాడుతుండ్రు. డ్రైనేజెస్ క్లీన్ చేస్తుండ్రా? ఇక డ్రైనేజ్ అంటే ఇక ఓసారి ఇక పిలిస్తే వస్తారు, క్లీన్ చేసేసిపోతుండ్రు. కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేస్తేనే వస్తారు, వచ్చి క్లీన్ చేసుకొని పోతున్నారు. మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ రావడం చూడడం అన్ని వస్తారమ్మా, అందరు వస్తారు, అన్ని ఏముండదు, వచ్చినాక వాళ్ళు వస్తారు, అడుగుతారు, చేస్తారు, పోతారు, అంతే, ఇంకేముందమ్మా. అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ అంటే ఏదైతే మీ దగ్గర ఉన్న పార్టీ ఉందో అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ? చెప్పలేము కదమ్మా, ఏ పార్టీ వస్తుంది, జనం మీద ఆధారపడి ఉంటది. మా అభిప్రాయం ఏం లేదు, వస్తే కాంగ్రెస్ రావచ్చు, వస్తే బీఆర్ఎస్ రావచ్చు, ఎవరన్నా రావచ్చు, చెప్పలేము కదా, మేము ఎట్లా చెప్తాం? ఇప్పుడు మా ఓటే మేము ఎవరికి వేస్తున్నాం మేమే చెప్పలేము. సంజీరావు. ఎక్కడ ఉంటావు? మా కవిత ఊరే. ఓకే, ఇప్పుడు మీది ఏ కాన్స్టిట్యున్సీ? సికింద్రాబాద్. మీ ఎమ్మెల్యే ఎవరు? మా పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు? ఏమా. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా ఏ విధంగా అయినా మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ ఏ విధంగా పనిచేస్తున్నారు, వస్తున్నారు అసలు? అదే పద్మారావు అడుగుదాం ఒకసారి పోయి, ఏమి డెవలప్ ఏమైందని అడుగుదాం. ఏం డెవలప్ కాలేదు అని ఆయన అడుగుతాడు, అప్పుడు నువ్వేం చెప్తావు? ఇప్పుడు మాకు ఏం కావాలంటే డబుల్ బెడ్రూమ్ కావాలా మాకు, ఇంకా డబుల్ మాకు డబుల్ బెడ్ ఇస్తే చాలు. ఇయ్యలే మరి, అన్ని చేసినాం, అన్ని ఉన్నాయి. అదేం కదా ఇంద్రమా పథకం అదేం చేస్తారు మరి, ఏం చేస్తారు మరి? ఇప్పుడు అట్లా అవి అన్ని కథలు వేస్ట్. ఒక మాట ఎవరు కాదు, మాకేమన్నా లేబర్ ఉన్నాము, ఒక మాట మాకు లేబర్ స్కీమ్ ఉంటుంది ఒకటి, మాకు నెలకు ఒక 10,000 రూపాయలు స్కీమ్ పెట్టుంది లేబర్కు. 6 రోజులు ఫ్రీ పెట్టిరు 6 గంటల. మరి మొగల మీద ఎందుకు రేటు పెంచిండు? మొగల మీద ఎందుకు రేటు పెంచిండు? ఇప్పుడు ఈ పైసా మా మీద వేసిండు, 5 రూపాయలు టికెట్ ఉండే, దాన్ని 15 రూపాయలు చేసిండు, మేము కడుతున్నాము. అది మాట్లాడు, కేసీఆర్తో మాట్లాడదాం, రౌండ్ టేబుల్ పెట్టమని ఏడా అసెంబ్లీ పెడదాం, మేము కూడా లేబర్లో వస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు రౌండ్ టేబుల్ మేము కూడా వస్తాం, రౌండ్ టేబుల్ మేము కూడా రౌండ్ టేబుల్ వస్తాం, మంచిగా నాయకులు తీసుకొని మాట్లాడతా, కేసీఆర్తో మాట్లాడతా, రేవంత్తో మాట్లాడతా. లలిత. ఎక్కడ ఉంటారు? సీతాఫల్ మండి, టిఆర్టీ కోటర్స్. మీది ఏ కాన్స్టిట్యున్సీ? కులమా? మా ఎమ్మెల్యేనా కేసీఆర్. పద్మారావు. కార్పొరేటర్ ఎవరు? హేమ. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా అంటే మీరుండే ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? డ్రైనేజెస్ క్లీన్ చేయడం కానీ అవంతా మంచిగా ఉంది, చాలా బాగా చేపిస్తుంది. ఏమా వస్తుంది, చెక్ చేస్తారు, అడుగుతారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? టైం టు టైం నీళ్ళు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? రోడ్లు కానీ, వాటర్ కానీ, ఇంకా అదే విధంగా డ్రైనేజెస్ కానీ, మురికి నీళ్ళు రావడం కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏం లేవు బేట. ఇంకేమన్నా కావాల్సి ఉందా అంటే గవర్నమెంట్ నుంచి? ఏం కావాలి బేట, పింఛన్ ఎక్కువ చేస్తే చాలు. అది రేవంత్ రెడ్డి చేయాలి కదా. అదే కదా, ఆయన చేస్తలేడు కదా, ఇప్పుడు చేస్తాడంట, మరి ఏమో మరి తెలియదు. ఏ పాలన వచ్చింది? రేవంత్ రెడ్డి పాలన వచ్చిందా, కేసీఆర్ పాలన వచ్చిందా? పాలనలో వచ్చింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డిని గెలిపించారు? అదే మరి ఏం చేస్తాం, అప్పుడు అట్లా వచ్చింది టైం, మాకు అందరు గెలిపిమంటే గెలిపించినాం. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నాం, కానీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు? పబ్లిక్ ఎట్లా అంటారో అట్లా. నమస్తే అంకుల్, మీ పేరు? శ్రీనివాసరావు. ఏడుంటారు? ఇస్తామండి. మీ ఎమ్మెల్యే ఎవరు? టి పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు? సమరేమ.
ఎట్లా ఉంది వాళ్ళ పాలన గానీ వాళ్ళు చేసే పరిపాలన దాని మీరు వాళ్ళు చేసే పనులు ఏ విధంగా అనిపిస్తుంది మీ కాన్స్టిట్యున్సీలో? కాన్స్టెన్సీలు అంటే ఏం లేదు మేడం, ఇక ఉన్న పర్సన్ బియ్యం ఒకటి దొరుకుతున్నాయి, లేడీస్ కి బస్ ఫ్రీ ఉంది, మిగిలిన ఏం నల్ల నీళ్ళు ఏం లేవు, నల్ల నీళ్ళు స్టార్ట్ అయింది. రెండోది వచ్చి ఇప్పుడు పెన్షన్ అంటే పెన్షన్ నాకు కూడా వస్తుంది పెన్షన్, అది కూడా రాలేదు మేడం. అంటే 4,000 ఇస్తాను, 2,000 ఇచ్చిండ్రు అంతే. టైం టు టైం రావట్లేదా మీకు అన్ని? టైం టు టైం బియ్యం వస్తున్నాయి, బస్సులో ఒకటి లేడీస్ మాకేం లేదు. నీళ్ళు ఆల్టర్నేటివ్ ఇవాళ వస్తే అనుకో ఎల్లుండి వస్తుంది, ఒక గంట 2 గంటలు వస్తారు. సరిపోతుందంటే ఎండాకాలం ఇప్పుడు ఎల్లినో ఇది ఉంది కదా, బాధ్యతలు అట్లా సరిపోతలేదు. డ్రైనేజ్ క్లీనింగ్ అంతా కరెక్ట్ గా అవుతుంది? క్లీనింగ్ ఉంది మేడం, ఇట్లానే లైట్ గా. కొత్త రోడ్లు కొత్త రోడ్లు ఏం లేవు మేడం. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వాళ్ళు వస్తారు అంటారు? బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్? ఎందుకు బీఆర్ఎస్? టీఆర్ఎస్ అంటే వాళ్ళు అభివృద్ధి చేసిండు మేడం, వాళ్ళు అభివృద్ధి చాలా చేసిండు వాళ్ళు. ఈ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలే, లేడీస్ కి బస్ ఫ్రీ ఇచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదు. మీ పేరు? నా పేరు రమేష్, ఎక్కడ ఉంటారు? భారత్ కూడా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు పర్వాలేదు, మంచిగా చేస్తున్నారు, డెవలప్ అయింది. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే చూస్తేనేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండు. మరి ఏమన్నా పనులు చక్కగా అవుతున్నాయా? ఎక్కడైనా తేడా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు అంతా మేము గమనించిన కాడికైతే కొంచెం అటు ఇటు ఉన్నది అంతే. అంటే పద్మారావు గానీ అలానే హేమ గానీ ఇక్కడికి రావడం గానీ, మీ పనులు చూసుకోవడం గానీ, మీ సమస్యలు తెలుసుకోవడం గానీ చేస్తున్నారా? చూస్తారు, చేస్తారు, తిరుగుతారు. డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, కొత్త రోడ్లు కానీ, వాటర్ టైం టు టైం రావడం ఇవన్నీ వస్తున్నాయి. వాటర్ టైం టు టైం వస్తుంది. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయని డ్రైనేజ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. వాటర్ ఎలా వస్తున్నాయి మీకు? మంచిగానే వస్తుంది, సరిపోతుంది. ఓ, రోజు రోజు రాదు, దినం తప్పి దినం వస్తుంది. సరిపోతుంది. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు మళ్ళీ? బీజేపీ అంటారు. ఎందుకు బీజేపీ? ఎందుకంటే మీరు చెప్పండి, ఆయన కాదు. బీజేపీ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారు కదా, అట్లా అని